వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. చిట్టి కుందేలు మరియు నక్క. ఒకప్పుడు ఒక పెద్ద పచ్చటి అడవిలో అనేక జంతువులు సంతోషంగా, స్నేహంగా జీవించేవి. ఆ అడవిలో చిట్టి కుందేలు చాలా మంచి మనసున్నది. ఎవరైనా సహాయం కోరితే వెంటనే పరుగెత్తి వెళ్లి చేస్తుంది. అదే అడవిలో నక్క కూడా ఉండేది. కాని నక్కకు మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం అలవాటు. ఎవర్నైనా ఎలా మభ్యపెట్టాలోనే రోజు అంతా ఆలోచిస్తూ ఉండేది. ఒక రోజు ఉదయం, చిట్టి కుందేలు తాను ఇష్టపడే క్యారెట్లు సేకరిస్తూ అడవిలో నడుస్తోంది. తాను సేకరించిన కొద్దిగా క్యారెట్లు ఒక చిన్న సంచిలో పెట్టుకుంది. అప్పుడు దారి మధ్యలో నక్కను చూసింది. నక్క చిరునవ్వుతో దగ్గరకు వచ్చింది. హే చిట్టి కుందేలు, నాకు చాలా ఆకలేస్తోంది. నీ దగ్గర క్యారెట్లు ఉంటే ఒకటి ఇస్తావా అని మధురంగా అడిగింది. కుందేలు సహృదయంతో, తీసుకో నక్క అన్నయ్యా అని ఒక క్యారెట్ ఇచ్చింది. కుందేలు క్యారెట్ ఇచ్చినా, నక్క మనసులో మాత్రం మరో ఆలోచన. ఈ కుందేలు చాలా అమాయకం. దీన్ని మోసం చేస్తే దాని దగ్గర ఉన్న క్యారెట్లు మొత్తం నా చేతికి వచ్చేస్తాయి అని చెడ్డ యోచన చేసింది. కొంచెం దూరం వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి, చిట్టి కుందేలు, నేను చాలా బలహీనంగా ఉన్నాను. నడవలేకపోతున్నాను. ఇంకో క్యారెట్ ఇస్తావా అని అబద్ధం చెప్పింది. కుందేలు నిజంగానే నమ్మి మరో క్యారెట్ ఇచ్చింది. ఇలా నక్క అబద్ధం మీద అబద్ధం చెప్పి, కొంచెం ఆకలిగా ఉంది. నడవలేకపోతున్నాను. నాకు ఒక్కసారి సహాయం చేస్తే చాలు అని చెప్పి, చివరకు కుందేలి దగ్గర ఉన్న అన్ని క్యారెట్లను తీసుకుంది. నక్క అన్ని క్యారెట్లు తీసుకుని దూరంగా వెళ్ళిపోతుండగా, ఆ అడవికి రాజైన సింహం అక్కడికి వచ్చింది. సింహం నక్క చేతిలో ఉన్న క్యారెట్లను చూసి అడిగింది, నీ దగ్గర ఇన్ని క్యారెట్లు ఎక్కడివి? నక్క ఏదో అబద్ధం చెప్పబోయే సమయంలో, వెనుకనుంచి చిట్టి కుందేలు పరుగెత్తుకుంటూ వచ్చి నిజం చెప్పింది. సింహరాజా, ఇవన్నీ నా క్యారెట్లు. నక్క అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి తీసుకుంది అని చెప్పింది. సింహం చాలా కోపంతో, నిజాన్ని దాచడం, అమాయకమైన జంతువులను మోసం చేయడం పెద్ద తప్పు. నువ్వు ఇలా చేస్తే అడవిలో నమ్మకం ఎలా పెరుగుతుంది అని గట్టిగా మందలించింది. అన్ని క్యారెట్లు తిరిగి కుందేలుకు ఇచ్చి, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా, నువ్వు ఈ రోజు ఉపవాసం ఉండాలి అని నక్కకు శిక్ష విధించింది. శిక్ష పడిన నక్క చాలా సిగ్గుపడింది. నేను చేసిన పని తప్పు. అబద్ధం ఎంత మధురంగా అనిపించినా, చివరికి ఎప్పటికైనా బయటపడుతుంది. నిజాయితీతో ఉంటేనే అందరి గౌరవం దక్కుతుంది అని ఆలోచించి, భవిష్యత్తులో మోసం చేయకూడదని నిర్ణయం తీసుకుంది. Thank you so much for watching. Please like, share and subscribe.